శ్రీమతి గురు దయానందం కస్తూరి రాంబాయం మయుతం నిష్కల్మషానందం రాజయార్య రాజ యోగేంద్ర ప్రభు మహారాజు కు జై. శ్రీమతి గురు కృపానంద పకిడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్య సద్గురు ప్రభు మహారాజు కు జై. అస్మద్గురు సంహారంభం కృష్ణ సాందీప మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురుం పరంపరం. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. ఓకే, మీ సమస్య పరిష్కారం కావాలని నేను కూడా కోరుకుంటున్నా. మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. చెయ్యాలి, వాళ్ళ మీద నా జాగా నాకు రావాలి, నేను అండ్లు ఉండాలి, నా గురు భక్తులు రావాలి, పూజ పెట్టుకోవాలి, నేను నా కొడుకు నా కోడలు నా పిల్లలు అండ్లు ఉండాలి, ఎవరి దాంట్లో వాళ్ళ మేము ఉంటాం కొడుకు. ఓకే ఓకే. నాకు వాళ్ళకి సో చాలా హిందూ సంఘాలు కూడా ఉన్నాయి కదా, మీరు చాలా రకరకాల సమస్యల మీద ఇష్యూస్ మీద కొట్లాడుతుంటారు కదా. సో ఆమె కూడా ఒక హిందూ భక్తురాలిగా ఆమె ఆ గురు భక్తిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆమె ఆ 240 గజాల జాగా ఆమెకి ఇస్తే అందులో ఒక షెడ్ లాంటిదో ఇల్లు లాంటిదో ఒక నిర్మాణం జరిగితే ఆమె ఇంకా ఆ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా ఆమె చేస్తుంది.